ఉషా చిలుకూరి వాన్స్ ఇప్పుడు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈమె జేడీ వాన్స్ భార్య. ఆయన్ని డొనాల్డ్ ట్రంప్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రన్నింగ్ మేట్ గా సోమవారం ప్రకటించారు. రన్నింగ్ మేట్ అంటే ఉపాధ్యక్షుడి కింద లెక్క. అంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అవుతారు. ఆమెకి భారత సంతతితో బలమైన సంబంధాలున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారికి జన్మించిన ఆమెకు చెప్పుకోదగ్గ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉషా చిలుకూరి వాన్స్ యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ పొందారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఉషా చిలుకూరి లీగల్ ఫీల్డ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్ బ్రెట్ కావనాక్ దగ్గర క్లర్క్ గా పనిచేశారు. బ్రెట్ కావనాక్ కోర్టుకి నామినేట్ అవ్వకముందు ఆయన దగ్గర పనిచేశారు. కాలిఫోర్నియా శాంటియాగోలో పెరిగిన ఉషా చిలుకూరి చదువు, హార్డ్ వర్క్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీలో మేనేజింగ్ ఎడిటర్ గా సేవలను అందించారు. అలాగే యేల్ లా జర్నల్ లో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా చేసినట్లు మంగర్, టోల్స్ అండ్ ఓల్సన్ లా సంస్థ బయోగ్రఫీ ద్వారా తెలిసింది. యేల్ లో 4 సంవత్సరాల పాటు బలమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసిన ఉషా తర్వాత కేంబ్రిడ్జ్ లోని గేట్స్ ఫెలోలో తన స్టడీస్ కంటిన్యూ చేశారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్స్ తో కలిశారు. ఆ తర్వాత 2014లో డెమోక్రట్ గా రిజిస్టర్ అయ్యారు. ఉషా జేడీ వాన్స్ తొలిసారి యేల్ లా స్కూల్లో కలిశారు. తర్వాత వారు 2014లో కెంటాకీలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ వారి ప్రత్యేక వేడుకను హిందూ పూజారి నిర్వహించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ దంపతులకు 3 పిల్లలు. ఉషా వాన్స్ తన భర్త విజయంలో కీలక పాత్రను పోషించారు. గ్రామీణ వైట్ అమెరికన్లలో సామాజిక క్షీణతపై ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె వాన్స్ కు సహాయం చేశారు. ఈ ఆలోచనలతో ఆయన హిల్ బిల్లీ ఎలిజీ అనే పుస్తకాన్ని రాశారు. ఇది బాగా అమ్ముడైంది. దీని ప్రేరణతో 2020లో ఓ సినిమా కూడా వచ్చింది. దానికి రాన్ హోవర్డ్ దర్శకత్వం వహించారు. గతంలో వాన్స్ ఓహియో సెనేట్ సీటును కోరారు. ఆ సందర్భంగా ఆమె వాన్స్ తో కలిసి కొన్ని అరుదైన ప్రదర్శనలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలోనే రాబోతుండటంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ ను తన రన్నింగ్ మేట్ గా సోమవారం ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వాన్స్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ ధృవీకరించారు. యుఎస్ కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ప్రసిద్ధ వ్యాపారవేత్త ఏఐ మాసన్, ఉషా వాన్స్ అత్యంత నిష్ణాతులైన న్యాయవాది, భారతీయ వలసదారుల కుమార్తె. ట్రంప్ ఎంపిక చేసిన ఆమె భర్త యువతను ఆకర్షిస్తూ వైవిధ్యాన్ని చూపిస్తారు అని తెలిపారు. ఆమెకు భారతీయ సంస్కృతి, భారతదేశం గురించి అన్నీ తెలుసు. అమెరికా, భారతదేశం మధ్య గొప్ప సంబంధాలను నెలకొల్పడంలో ఆమె తన భర్తకు బాగా సహాయం చేయగలరు అని ట్రంప్ కుటుంబానికి స్నేహితుడైన వ్యాపారవేత్త అన్నారు. ఇదివరకు ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉషా చిలుకూరి వాన్స్, ఆమె సెనేటర్ భర్త ఇద్దరు తాము భిన్నమైన విశ్వాసాలను కలిగి ఉన్నామని తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడిగా తనను ట్రంప్ ఎంపిక చేసే అవకాశంపై వాన్స్, ఉషా చిలుకూరి తమ అభిప్రాయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఎంత క్రియేటివ్ గా, సృజనాత్మకంగా ఉంటారో ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకోను. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా ప్రతిదీ చాలా ఆలోచించి చేస్తారు. తనను ఎప్పుడూ బెటర్మెంట్ కోసం ప్రయత్నిస్తారు అని ఉషా వాన్స్ చెప్పారు. జేడీ వాన్స్ కు మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారని అడిగితే కొన్ని విభిన్న కారణాలున్నాయి. ఒకటి, నేను మతపరమైన కుటుంబంలో పెరిగాను. నా తల్లిదండ్రులు హిందువులు. వారిని మంచి తల్లిదండ్రులుగా చేసిన వాటిలో ఆ మతం ఒకటి. అది వారిని చాలా మంచి వ్యక్తులను చేస్తుంది. నేను ఇదంతా చూశాను. అలాగే జేడీ దేనికోసమో వెతుకుతున్నారు. అది ఆయనకు సరైనదిగా అనిపిస్తోంది అని ఉషా తెలిపారు. తన రన్నింగ్ మేట్ గా జేడీ వాన్స్ ని ట్రంప్ ఎంపిక చేసిన 3 వారాల ముందు ఈ ఇంటర్వ్యూ జరిగింది. వాన్స్ ఓహియోలోని మిడిల్ టౌన్ లో జేమ్స్ డేవిడ్ బౌమాస్ వ్యసనంతో పోరాడుతున్న తల్లికి జన్మించారు. జేడీ పసిబిడ్డగా ఉన్నప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టిన తండ్రికి జన్మించారు. ఆయన తన తాతయ్య, తాతమ్మ దగ్గర పెరిగారు. 2024 ఎన్నికల్లో అధ్యక్షుడు బిడెన్ తో తలపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే బదులు తనపై కాల్పులను ధైర్యంగా ఎదుర్కొని ఐక్యత కోసం పిలుపునిస్తున్నారు. తద్వారా ట్రంప్ మద్దతుదారులంతా ఒక్కటవుతున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.